గుడ్ ఈవినింగ్ వ్యూవర్స్, అందరికీ నమస్తే. మరొకసారి అందరికీ వందనాలు. మిత్రులారా, రెవెన్యూ శాఖ ఇవ్వవలసిన కుల ధృవీకరణ పత్రాల్లో భాగంగా మొన్ననే ఒక టీమ్ ఆఫ్ రెవెన్యూ మిత్రులు, రిటైర్ అయిన వాళ్ళు, సర్వీస్లో ఉన్న వాళ్ళు, భూమి నుంచి కులాలకు షిఫ్ట్ అయినవి ఎందుకు సార్, అది కరెక్టా అంటే, మనమే ఇవ్వవలసిన కుల ధృవీకరణ పత్రాలు వాళ్ళకి తెలియట్లేదు. ప్రజలకు కొంతమందికి చదువుకున్నారు కానీ కులం సర్టిఫికేట్ తీసుకోవాలనే జ్ఞానం లేదు, వాళ్ళకు అవేర్నెస్ లేదు, ఐడియా కూడా రావడం లేదు కులం సర్టిఫికేట్ ఎవరిస్తారు అనేది. ఇది కొంతమందికి ఉపయోగపడుతుందని చేస్తున్న పైన అంటే అవునవును కరెక్టే అన్నారు. కొంతమంది ఏమో మళ్ళీ ల్యాండ్కి షిఫ్ట్గా అంటే ఓకే ల్యాండే చేద్దాం, కానీ ఇది మన శాఖకు సంబంధించింది కాబట్టి మనం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాను మిత్రులారా అని చెప్పిన. ఓకే అన్నారు అందరూ. ఇవాళ ఇంతకుముందు ఏ అయిపోయింది, బి అయిపోయింది, సి కూడా చెప్పినాం, డీలో కూడా కొన్ని అయిపోయినాయి. ఇవాళ డీలో ప్రముఖమైన కులాల గురించి మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవ్వాల్సినది సర్టిఫికేట్లలో భాగంగా మధుర అనేది ఒక కులం. అంటే నేను అనంతరామన్ కమిషన్ చూశాను, సిరాజుల్ హసన్, తర్వాత ఇంకొక ఇంగ్లీషు ఎక్స్పర్టు, తర్వాత మన లోకల్గా రాసిన వాళ్ళు ఉప్పల్ నరసింహం, తర్వాత ఇంకా చాలామంది రాసిరు, అందరి చదివినా. కానీ వాళ్ళ ఒక్కొక్కరి గురించి చెప్పాలంటే చాలా టైం తీసుకుంటుంది కాబట్టి వాళ్ళ కులము, వాళ్ళ సంఖ్య, సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా ఎంతమంది ఉన్నారు. సమగ్ర కుటుంబ సర్వే కేవలం తెలంగాణలో జరిగింది కాబట్టి, ఆంధ్రప్రదేశ్ అనేది పెద్ద రాష్ట్రం కాబట్టి ఇక్కడ ఒక 40 మంది ఉంటే అక్కడ ఈజీగా 60 మంది ఉంటారు. కొన్నిసార్లు ఇక్కడ 48 ఉంటే అక్కడ 50 ఉంటారు ఖచ్చితంగా. దాని దృష్టిలో పెట్టుకొని ఇవాళ బీసీడీ గ్రూప్లోని మధుర అంటే వాళ్ళు టోటల్గా మన తెలంగాణ రాష్ట్రంలో 7,472 కుటుంబాలు ఉన్నాయి. తర్వాత 30,244 పాపులేషన్. ఇంకా వీరు పబ్లిక్ సర్వీస్ ఇస్తారు, ఎక్కడ కనపడరు. ఎక్కడ కొంచెం ఆదిలాబాదు అక్కడక్కడ కొన్ని రాష్ట్రాలలో అంటే బార్డర్స్లో, మహారాష్ట్ర బార్డర్ ఏరియా, తర్వాత కర్ణాటక బార్డర్ ఏరియాలో ఉంటున్నట్టుగా చరిత్ర చెప్తా ఉంది. అయితే ఇప్పుడు వాళ్ళు ఏ వృత్తులు కొంతమంది సెటిల్ కాలేకపోతున్నారు, రకరకాల షిఫ్ట్ అయిపోతున్నారు. మన తాత అదే వృత్తి, తండ్రి ఉన్నా కూడా తండ్రి నుంచే కొద్దిగా మార్పు, ఇప్పుడు పిల్లలంతా కూడా వేరే వేరే ఏరియాకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి వీళ్ళు కూడా ప్రధానంగా వ్యవసాయం చేస్తూ ఉన్నారు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు, తర్వాత సేవా రంగంలో కూడా ఉన్నారు. మళ్ళీ రిపీట్ చేస్తూ ఉన్నారు, ఎందుకంటే ఇంకా వాళ్ళకు సమాజంలో గుర్తింపు కావాలంటే మెజారిటీ ప్రజలు ఉండాలి. అక్కడక్కడ రూరల్లో కొన్ని పాకెట్స్లో ఉండటము, వాళ్ళను వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవడము. నేను చాలా సందర్భాల్లో చెప్పిన, భారతదేశంలో గుర్తింపు అంటే కులమే. నేను హిందూ మతాన్ని అంటే ఇమ్మీడియట్గా వచ్చే ప్రశ్న మీరు ఏమిటోళ్ళు అని. కాబట్టి వీళ్ళను సీరియల్ నెంబర్ 17D గ్రూప్లో ఎక్కడ కూడా తక్కువ ఉన్నారు. కాబట్టి తర్వాత మాలి అంటే ఇది సీరియల్ నెంబర్ 19లో ఉన్నారు వీళ్ళు. మాలి అంటే తెలుసు కదా, జ్యోతిబా పూలే మాలి కులస్తుడు. వాళ్ళ వ్యాపారం పువ్వులు, తర్వాత పువ్వులు, పండ్లు, తర్వాత కూరగాయలు ఇవన్నీ పండిస్తారు, తోటలను పెంచుతారు, తోటల కాపలాదారులుగా ఉంటారు. వీళ్ళను BCD గ్రూప్లో సీరియల్ నెంబర్ 19గా ఇచ్చారు. వీళ్ళు వచ్చేసి 23,723 కుటుంబాలు ఉన్నాయి. పాపులేషన్ వచ్చేసి 86,500 పైచిలుకు పాపులేషన్ ఉన్నది. అంటే చరిత్రను బట్టి మాలి అనేది కూడా ఒక సంస్కృత పదం. వాళ్ళు గార్లాండ్ మేకర్ అంటారు. నిబండ పురాణం అనే శబ్దం నుంచి వీళ్ళు మాలి అనే సంస్కృత పదానికి పర్యాయ పదం అంట. వీళ్ళు మాలి అనేది ఒక సామ్రాజ్యం. ఇవన్నీ ఉంటాయి. ఇవన్నిటి యొక్క వీళ్ళు శివుడు, వీళ్ళ ఆరాధ్య దేవుడు. ఇందులో 12 తెగలు ఉంటాయి. మాలి వాళ్ళు పసుపును పండిస్తారు, మాలి కులస్తులే కుంకుమను పండిస్తారు. చాలా వృత్తులు ఉన్నాయి వీళ్ళకు. మత్తు మొక్కలు కూడా పండిస్తారు, అంటే గంజాయి మొక్కలు అంటారు కదా, అవిటిని కూడా పండిస్తారు. గంజాయి మొక్క తాగడం నిషేధమే, కానీ అదొక మొక్క కదా, ఆ మొక్కలను కూడా తోటలన్నీ ఉంటాయి. వాటన్నిటి కూడా కాపలాదారులు వీళ్ళను BCD గ్రూప్లో సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఎక్కడ కూడా సరైన స్థానం లేదు కాబట్టి వీళ్ళని BCD గ్రూప్లో చేర్చారు. తప్పకుండా మాలి అనే అప్లికేషన్ వస్తే మనం సర్టిఫికేట్ ఇవ్వాలి మిత్రులారా. తర్వాత ముదిరాజ్ అనేది వీళ్ళను ముత్తరాశులు అంటారు, తెనుగోళ్ళు అంటారు, తర్వాత ముదిరాజ్ అంటారు. ముదిరాజ్ అనేది తమిళనాడు నుంచి వచ్చినటువంటి తంజావూరు కానీ లేకపోతే లాంటి మదురై, తమిళనాడు ఇవన్నిటి ఏరియాలో ఉండే ఒక ద్రవిడియన్ శబ్దంలో వచ్చినటువంటి ఒక రాజు దగ్గర వీర సైనికుల కులం వీళ్ళది. ముదిరాజులు అనంటే ఒక గొప్ప కులం. అది ఎందుకో కానీ తెలంగాణలో చాలా అన్ని జిల్లాలలో చాలా పెద్ద కుటుంబం. హయ్యెస్ట్ సింగిల్ క్యాస్ట్ అనేది ఒక ముదిరాజ్ కమ్యూనిటీ మాత్రమే. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారంగా వీళ్ళ కుటుంబాలు 6,79,454 కుటుంబాలండి. 24,28,942 పాపులేషన్. తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని ఒక మలుపు తిప్పగల సత్తా ఉన్న కులం. వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు. ఎమ్మెల్యేని మార్చాలన్నా మీరు యునైట్గా ఉంటే ఆయన గెలవకుండా చేయొచ్చు. కనీసం 10 నుంచి 12 మంది ఎమ్మెల్యేలు కావచ్చు.
ఎందుకు మరి అది ఆ లోపమైతే అనైక్యతా భావం, తర్వాత రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాల వెనుకబాటుతనము విద్యాపరంగా కూడా లేనటువంటి ఈ బీసీ డి గ్రూప్లో సీరియల్ నెంబర్ 19లో ఉన్నటువంటి ముదిరాజ్ కులం వీళ్ళకు బీసీ డి సర్టిఫికేటు ఇవ్వవలసిందిగా కోరుతూ, ఇంకోటి ఏంటంటే వీళ్ళు నెట్లో తర్వాత రకరకాల పేపర్ వార్తల ప్రకారంగా బీసీ ఏ గ్రూప్లో చేరటానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అది సరైనదా కాదా మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. కుంభస్థలాన్ని కొట్టగలగాలి. రాజకీయ అధికారంలోకి ఎలా ప్రవేశిస్తామని ఇంతమంది ఉండి మనం ఎందుకు వెళ్ళలేకపోతున్నాం అనేది ఒక డిమాండ్గా, ఒక హక్కుగా ముందుకెళ్ళాలి తప్ప బీసీ ఏ గ్రూప్లో అతిపేద కులాలు దొమ్మరోళ్ళు ఉంటారు, వీరముష్టి ఉంటాడు, చాకళ్ళు ఉంటారు, మంగళ్ళు ఉంటారు, వడ్డెర్లు ఉంటారు. ఈ కులంలోకి మీరు మెజారిటీ వస్తే వీళ్ళు నష్టపోతారు అనేది ప్రభుత్వం ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోలేకపోతున్నది. మీరు అది చేయవలసిన డిమాండ్. పెద్దవాళ్ళుగా ఉంటే చిన్న గదిలోకి రావడానికి ఇష్టపడకూడదు. కానీ మీరు ఆపై ఇంతమంది మెజారిటీ ప్రజలకు ఒకే ఒక మంత్రి, ఇది న్యాయబద్ధమైన సిస్టమ్ కాదు. మీరు అన్ని శాఖలలో అన్నిట్లలో కూడా మీ ప్రవేశం చాలా అవసరం ఉందని చెబుతూ, మీరు రెవెన్యూ శాఖ వీళ్ళకు ముదిరాజ్ అనగానే డి గ్రూప్ సర్టిఫికేట్ ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఇప్పుడు మున్నూరు కాపు అనేది తెలంగాణ రాష్ట్రం అవతల లేదు, మళ్ళా ఓన్లీ తెలంగాణలో ఉన్నటువంటి 10 జిల్లాలకే పరిమితమైన కులం. ఆంధ్రప్రదేశ్ వెళ్తే కాపు అంటున్నాం, ఇక్కడ మున్నూరు కాపుగా. ఒక ఆదర్శవంతమైన మహోన్నతమైన నాయకుడు ఎవరు అంటే కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉన్న శివశంకర్ గారు ఆదర్శ గురువే. కుటుంబాలు 4,01,228 కుటుంబాలు, 13,05,296 పాపులేషన్. సామాజికంగా బాగా ఎదిగి ఉన్న కులం, ఆర్థికంగా బలమైన కులం, రాజకీయంగా ఉన్నత స్థాయిలో ఉన్న కులం, ఇవన్నీ ఉన్నాయి. అయినా బీసీ డి గ్రూప్ సీరియల్ నెంబర్ 20లో మీకు స్థానం కల్పించారు. ఆ మున్నూరు కాపు అనగానే ఆ కుల ధృవీకరణ ఇవ్వాల్సిన బాధ్యత రెవెన్యూ శాఖది. చాలా మంది ఉన్నతమైన నాయకులు ఉన్నారు. ఈ కుల ధృవీకరణ మీరు పొందే హక్కు మీరు రెవెన్యూ శాఖ నుంచి తీసుకోవాల్సిందిగా. అలాగే పాసి అనే కులం, అది సీరియల్ నెంబర్ 25. టోటల్గా 850 కుటుంబాలు ఉన్నాయి. 2,965 మంది పాపులేషన్ ఉంది. తర్వాత నార్త్ ఇండియా నుంచి వలసలు వచ్చిన కులం ఇది. పాసి అంటే పసీనా అని అంటున్నారు. మరి అనంతరామన్ రిపోర్ట్ ప్రకారంగా వీళ్ళు బాగా శ్రమజీవులు. తర్వాత పసి అనేది ఒక హిందీ పదం నుంచి ట్రాన్స్ఫర్ కాబట్టి వీళ్ళు ఎక్కడో ఆదిలాబాద్ ఏరియాలకు ఉన్నారట. ఆ 800 కుటుంబాలు ఎక్కడ ఉన్నాయో ఏమో ఎవరికి తెలియదు. కానీ చెమట, పసీనా అంటే చెమట అంటే బాగా శ్రమించే గుణం ఉంటుంది వీళ్ళకు అనేది. అంటే పసి అనేది హిందీ నుంచి, అక్కడి నుంచి ఎందుకు వచ్చిందంటే పరశురాముడు వీళ్ళ సర్వీసెస్తోని జంతువులను వేటాడి చంపే వాళ్ళని నిరోధించడానికి వీళ్ళ సర్వీసెస్ వాడుకున్నాడని గత చరిత్ర చెప్తా ఉంది. అది నిజమా అబద్ధమా కానీ ఇవాళ వాళ్ళు పసి అనే వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. వాళ్ళందరూ కూడా కుల ధృవీకరణ పత్రం తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. ఈ వీడియో చూడండి, అందరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.